నా పేరు సౌటు సేనయ్య. యానాది మహానాడు ఆల్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, అలాగే నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. 27/7/2025 నంబూరి నాగబాబు నాకు ఫోన్ చేయడం జరిగింది. విషయం ఏమని నేను అడగగా, నాది రాజుల చెరువు, రేపల్లి మండలం, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్ నుంచి ఫోన్ చేస్తున్నాను. నన్ను మా ఊరు నుంచి కొంతమంది అగ్ర కులస్తులు నన్ను కొట్టి చంపబోయి, నన్ను తరిమగా నేను పారిపోయి ఇక్కడ చీరాల ఆ ఊరు దాటి ఎక్కడో ఉన్నాను అంటూ నాకు ఫోన్ చేసినాడు. వెంటనే నేను ఇతనికి మళ్ళీ కాల్ చేసి ఇతని దగ్గరకు వచ్చి అడగగా, ఇతను జరిగిన విషయం చెప్పినాడు. విషయం ఏమనగా, వీళ్ళు ఊర్లో ఉంటున్న అన్నపరెడ్డి శివయ్య తండ్రి రత్తయ్య, అలాగే తలసల సీతారామయ్య తండ్రి జగన్నాథరావు, వీరు గిరిజన నిరుపేదల పైన, అంటే వీళ్ళు పీతలు పట్టుకోవడానికి వెళ్తుంటారన్నమాట. వెళ్ళే క్రమంలో ఆడవాళ్ళని అన్నపరెడ్డి శివయ్య అతను వీరిని సెక్సువల్గా వేధిస్తూ, అలాగే వీరి దగ్గర పనిచేసే ఆడవాళ్ళు కూడా 100కి 200కి నా దగ్గర వ్యభిచారం చేయాలి, లేదంటే అంటే ఇతను భార్య అయినా అతని దగ్గర కొనుక్కోవాలని చెప్పి వేధిస్తున్నాడు అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. దీనిపైన మేము విచారించగా, అక్కడ అన్నపరెడ్డి శివయ్య అతను గత కొంతకాలంగా అక్కడ గిరిజన నిరుపేదలైతేమి, అలాగే ఆ ఊరికి సంబంధించిన అక్రమ సంబంధాలు పెట్టుకొని వారి జీవితాల్లో నాశనం చేస్తున్నాడని చెప్పి మాకు విచారణలో తేలింది. అదేవిధంగా దీనికి సపోర్ట్గా ఉంటున్న తలసల సీతారామయ్య అనే అతను వీరిని, అంటే దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేసేటప్పుడు అతనికి సపోర్ట్గా కూడా ఉండి వీళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. అక్కడ ఈ క్రమంలో 26/7/2025 అన్నపరెడ్డి శివయ్య వీరి అన్నగారు అయిన ఇంట్లో ఉన్నప్పుడు ఇతను చూడడం జరిగింది. చూసినప్పుడు ఇతను చూసిన వెంటనే పారిపోయాడు. పారిపోయే క్రమంలో అతను బండి తీసుకొచ్చిన బండి కూడా అతను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళితే ఇతనేం చేశాడు, అతను బండి పారిపోయాడు కాబట్టి ఎందుకు పారిపోయాడు ఏంటంటే బండి తీసుకుపోయి ఇతను నివాసంలో పెట్టుకున్నాడు. నివాసంలో పెట్టుకున్నదానికి అతను అన్నపరెడ్డి శివయ్య పారిపోయేసి వాళ్ళ అనుచరులతో వచ్చి ఆ రోజు నైట్ ఇతన్ని భయభ్రాంతులకు గురి చేసి కొట్టి చంపపోతే అతను ఆ రోజు నైట్ రావడం జరిగింది. తర్వాత నాకు 27 రోజు నాకు ఫోన్ చేయడం జరిగింది. ఈ విధంగా ఒక సమాజంలో గిరిజన నిరుపేద యానాదులు ఒక బానిసలుగానే బతకాలి. అగ్ర కులస్తులకి వాళ్ళు పడుకోమంటే పడుకోవాలి, లేయమంటే లేయాలి, లేదనుకుంటే వాళ్ళు ఎదురు తిరిగితే మాత్రం వీరినే, అంటే అడిగిన వాళ్ళని కొట్టడాలు, వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టడాలు, వాళ్ళు భయభ్రాంతులు గురి చేయడం, అంటే వాళ్ళు దీర్ఘకాలిక సొంత ఊర్లో ఉన్న వాళ్ళు కూడా, సొంత ఊర్లో ఉండేవాళ్ళు కూడా భయభ్రాంతులు అక్కడి నుంచి కూడా తరిమి కొట్టేస్తారన్నమాట వాళ్ళు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క దగ్గర గిరిజన నిరుపేదల యానాదులపై ఈ విధంగా దాడులు ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. దీనిపైన మేము యానాది మహానాడును తీవ్రంగా ఖండిస్తున్నాము. దయచేసి ప్రభుత్వం వీటిపై స్పందించి వీరికి తగు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇదే క్రమంలో బండిరెడ్డి శ్రీనివాసరావు తండ్రి రత్తయ్య, బండిరెడ్డి నాగభాస్కర్ రావు తండ్రి మస్తాన్ రావు, వీరు అంటే ఇతన్ని అన్నపరెడ్డి శివయ్య వాళ్ళ అనుచరులు కొట్టి చంపబోయి తరిమేసినప్పుడు, అంటే ఇతని వ్యవస్థని, ఇతని దగ్గర చేసే కూలి పనులు మనుషులందరినీ వాళ్ళకి మద్యం డబ్బులు ఆశ చూపించి ఇతని మీద దొంగ కేసులు పెట్టించి వారిని గత 4 రోజులుగా చిత్రహింసలకు గురి చేస్తున్నారు. అంటే ఇతని వ్యాపారాలన్నీ దెబ్బతీసేయాలి, ఇతను వ్యాపారాలు చేసుకోకూడదు, ఇతను సొంతంగా బతకూడదు. ఈ విధంగా వాళ్ళు చేయడం జరుగుతుంది. దయచేసి వీరికి న్యాయం చేయవలని మేము కోరుకుంటున్నాం. గిరిజన నిరుపేద యానాదులపై
ఎప్పుడు ఇదే విధంగా జరుగుతూనే ఉంటుంది. వీటిపైన మేము పై అధికారులకి, మామూలుగా జిల్లా కలెక్టర్ గారికి అలాగే ఎస్పీ గారికి అధికారులకి ఇచ్చినా కూడా వీళ్ళు దాడులు మాత్రం ఆగటం లేదు. వీరిపై జరిగిన అన్యాయాలపై మేము 28/7/2025 బాపట్ల జిల్లా ఎస్పీ గారికి జరిగిన సంఘటనలపై అర్జీ ఇవ్వడం జరిగింది. వారు స్పందించి ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పి మాకు మాట ఇవ్వడం కూడా జరిగింది. ఇదే విధంగా రాజుల చెరువు అక్కడున్న అగ్రకులస్తులు గిరిజన యానాదుల్ని అక్కడ కనీసం బావిలో కూడా నీరు త్రాగేదానికి కూడా వెళ్ళనీయట్లేదు. వాళ్ళని ఒక చీడ పురుగులాగా చూస్తున్నారు. వారు ఏంటంటే పనులకి వెళ్ళినా కానీ డబ్బులు ఇవ్వరు వాళ్ళకి. ఎందుకంటే ఆ ఊర్లో ఉంటున్నారు కాబట్టి, మీరు గిరిజన యానాదులు కాబట్టి మేము చెప్పినట్టే మీరు బానిసగా చేయాలి. బానిసగా చేయని వల్ల మీరు ఊరు విడిచి వెళ్ళిపోవాలి. వాళ్ళకి కూలి డబ్బులు కూడా సరిగా ఇచ్చేది లేదు. కనీసం వాళ్ళు బ్రాగులో కూడా నీళ్లు తాగేదానికి లేదు. వాళ్ళు పోయే దారిలో కూడా నడవకూడదు. అంటే ఈ వ్యవస్థ, ఈ సమాజం ఇంత జనరేషన్లో కూడా ఈ విధంగా జరగడం ఎంత బాధాకరం అని మాకు అర్థం కావడం లేదు విషయం. ఈ విధంగా గిరిజన నిరుపేద యానాదులపై, మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, వ్యభిచారాలు, బానిసలు ఈ విధంగా చేసుకుంటున్న అగ్ర కులస్తులపై ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని గిరిజన నిరుపేద యానాదులైనటువంటి మాకు బాధితులకు న్యాయం చేయగలరని చెప్పి మేము కోరుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా అన్నపరెడ్డి శివయ్య నంబూరు నాగబాబుపై దాడి చేయబోయి సంపబోయినప్పుడు బయటకు వచ్చిన క్రమంలో స్థానిక పోలీస్ స్టేషన్కి గిరిజన నిరుపేదల్ని భయపాతులు గురి చేసి